Garuda Express, an international courier service. ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారో తెలుసా? కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతు లాంటివి జరిపించుకోవడానికి, సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాల్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, ఏరువాక ఎలా సాగాలి లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది. నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీష్ క్యాలెండర్ అయిన గ్రిగేరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తున్నా శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగాన్నే వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి మళ్లీ సంవత్సరం ఉగాది ముందు రోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాది నాడు వివిధ దేవతలతో పాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పంచాంగ శ్రవణం ఉగాది విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకు అన్ని చోట్ల పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవి కావు. తాటాకుల మీద వ్రాయబడేవి గనుక, పండితుల వద్ద మాత్రమే ఉండేవి గనుక వారు ఉగాది నాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేసేవారు. ఈ విధంగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం. పంచాంగం అంటే 5 అంగములు అని అర్థం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ 5 అంగాలు. 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగములు, 11 కరణములు ఉన్నాయి. వీటన్నింటినీ తెలిపేదే పంచాంగం. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవ నాయకులను తెలుసుకుని వారి ద్వారా ఫలాలని అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. రాజు చాంద్రమాన సంవత్సర ప్రారంభ దిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు. మంత్రి సౌరమాన సంవత్సర ప్రారంభ దిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు. సేనాధిపతి సూర్యుడు సింహరాశికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. సస్యాధిపతి సూర్యుడు కర్కాటక రాశి లోపలికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.